శ్రీకాకుళం సిరి మానోత్సవానికి భారీ ఏర్పాట్లు. పాత శ్రీకాకుళంలో పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరి మానోత్సవం జూన్ 10న జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఎస్పీ వివేకానంద, ఆర్డీఓ సాయి ప్రత్యూష ఆదివారం పరిశీలించారు. రూట్ మ్యాప్, ట్రాఫిక్ భద్రతపై సమీక్ష జరిపారు. ముఖ్య రహదారుల్లో బారికేడ్లు, సీసీ కెమెరాలు, తాగునీటి ఏర్పాట్లు చేయనున్నారు. శ్రీకాకుళం రిమ్స్ జెమ్స్లో కరోనా పరీక్షలు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసు కనిపించడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిమ్స్ జెమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, విరేచనాలతో అనుమానం ఉంటే వెంటనే వైరస్ పరీక్షలు చేయించుకోవాలి. గ్రామ దేవతల వేడుకల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. శ్రీకాకుళం యోగా చాలా ముఖ్యం. శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో యోగాను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి పెడితే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు. గ్రంథాలు, ఇతిహాసాల్లోనూ యోగా ప్రాముఖ్యతను వివరించి దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. చరవానికి స్వస్తి చెప్పాలి, చరవానికి స్వస్తి చెప్పి పుస్తకానికి విలువనివ్వండని, పఠనా శక్తి ప్రతి విద్యార్థికి కీలకమని, వారి భవిష్యత్తు పుస్తకాలతో ముడిపడి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జీటీ రోడ్లో విద్యార్థి బుక్స్ అండ్ స్టేషనరీ పుస్తకాలు ఆలయాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాలే ప్రపంచమని, వేసవి సెలవులు ముగియటంతో మళ్లీ పుస్తక బాట పట్టాలన్నారు. అన్న తల్లిని, సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తికి రాజధాని మహిళల త్యాగాలు, గొప్పతనం వైఎస్ భారతి తదితరులు తెలుసుకోలేరని కాకినాడ సిటీ తెలుగుదేశం మహిళా నాయకురాలు పి లక్ష్మీ ప్రసన్న, పలవేల లక్ష్మి, కొల్లు కుమారి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సిటీ తెలుగు మహిళల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం 3 టౌన్ సీఐ సత్యనారాయణకు వారిపై కేసు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాక్షి ఛానల్ చర్చలో రాజధాని మహిళల్ని, అమరావతిని కించపరుస్తూ పాత్రికేయులు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించామన్నారు. అమరావతిని, అక్కడి మహిళ కించపరుస్తూ జుగుప్సాకరంగా మాట్లాడిన వారు అసలు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని ఘోరంగా అవమానించడం జగన్ సహా వైకాపా నేతల పైశాచిక ఆనందానికి పరాకాష్ఠని మండిపడ్డారు. జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఉంది రాజధాని పరిధిలో కాదా అని పరిశీలించారు. మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణరాజు, కొమ్మినేని లాంటి ఉన్మాదుల్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాలమ్మ, జయలక్ష్మి, రెక్క లక్ష్మి, మోగు చిన్న, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున సాక్షి టీవీలో డిబేట్ కార్యక్రమం పెట్టి అమరావతి కోసం చాలా నీచంగా మాట్లాడారు కృష్ణరాజు అన్న. ఆయన గత 5 సంవత్సరాలుగా భారతిరెడ్డి ఎక్కడ నివాసం ఉంది, రోజా గారు ఎక్కడ ఉన్నారు, రజని, వీళ్ళందరినీ మేమేమనాలండి మా నోటితోని. కానీ మేము అలా మాట్లాడే టైప్ కాదు. మీరు ఒకసారి మహిళలు అంటే అమరావతి ఎంత పుణ్యభూమి అన్నది మీకు తెలియకపోవచ్చు, మా అందరికీ తెలుసు. అమరావతి అంటే అమరేశ్వరుడు కొలువై ఉన్న భూమిని మీరు ఎంత నీచకంగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళకు కొలువై ఉన్న భూమి ప్లస్ అమరావతి రైతులు, మహిళలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూముల్ని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు, మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుద్దని ఆంక్షించి అందరూ భూములు ఇస్తే వాళ్ళని నరకం చూపించారు మీరు 5 సంవత్సరాల పాలనలోని. వాళ్ళు చేసే పాదయాత్రను కూడా ఎంత దారుణంగా మీరు అడ్డుకుని వాళ్ళని ఎంత హింసించారు. మహిళలను కూడా చూడకుండా అంత బాధలు పెట్టారు. అయినా సరే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ అమరావతి మళ్ళీ యథావిధిగా డెవలప్ చేసే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాన్ని అడ్డుకునే దానిలో మీరు, మీ జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతిరెడ్డి అన్న ఆవిడ ఒక మహిళే. అది సాక్షి టీవీని రన్ చేసేది భారతిరెడ్డి. ఆవిడ మహిళ అయి ఉండి ఇంకో మహిళల కోసం ఇంత దారుణంగా మాట్లాడించడం చాలా తప్పు. అది సాక్షి పేపర్ని, సాక్షి టీవీని కూడా మీడియాని కూడా బ్యాన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకేనండి, ధన్యవాదాలు. శుక్రవారం నాడు సాక్షి ఛానల్ డిబేట్లోని కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎడిటర్ గారు, అలాగే దాంట్లో డిబేట్కి వచ్చిన వాసుపల్లి కృష్ణరాజు గారు అన్న ఇద్దరే ఏకమయ్యి అమరావతి రైతులు, మహిళలు అక్కడ ఎయిడ్స్ ఉంది, అక్కడ ఎయిడ్స్ హాస్పిటల్ అవి ఉన్నాయి, వాళ్ళు వేసులు కానీ అది అమరావతి రాజధాని అమరావతి కాదు, దేవతల రాజధాని కాదు, వేసుల రాజధాని. అలాగే శుక్రవారం డిబేట్లో వీళ్ళిద్దరూ చర్చా వేదికలో చర్చించారు. అక్కడ వేసులు ఎవరున్నారు, అక్కడ వేసులు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? పోయిన ఎలక్షన్
19 ముందు అంటే ఆ వయసులో ఈవిడ కూడా ఆ మాట నేను అనకూడదు, కాకపోతే నేను అన్నాను. అంటే ఆ వయసులో ఈవిడ కూడా వేసాను. ఈవిడికి 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి తల్లి ఉంది, చెల్లి ఉంది. అక్కడ ఇంకా కూడా ఇప్పుడు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా గన్నవరం అక్కడ చుట్టుపక్కలే ఉన్నారు. ఇప్పుడు ఈయన కృష్ణరాజు గారు కూడా చుట్టుపక్కలే ఉన్నారు. అంటే ఆయన భార్య బిడ్డలు, అతనికి కూడా ఆడపిల్లలు ఉంటారు, కేవలం ఆడపిల్లలు లేకపోతే కోడళ్ళు ఉంటారు. అంటే ఆ వయసులో వీళ్ళు కూడా వయసు కింద తయారైపోయి అక్కడ ఉంటున్నారు వీళ్ళు. కాకపోతే అది చాలా తప్పు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా అమరావతి నాశనం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉండి అమరావతిని ఎలా పాడు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అమరావతిని మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు. మేము 5 ఏళ్ళు నాశనం చేసాం, కాకపోతే ఇది అడ్డుకోవాలి అలాగన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో చేసిన ఈ డిబేట్. అందువల్ల భారతిరెడ్డి మళ్ళీ దాన్ని ఖండితంగా వాళ్ళిద్దరూ మాట్లాడింది, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు. కాకపోతే నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే బయట మాట్లాడుకోమని చెప్పాలి. ఆవిడ ఛానల్లో మాట్లాడిందంటే ఆవిడ ఛానల్లో ఎవరు చేసినా అది ఆవిడ సొంతమే. అందుకని ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చంపలేసుకుని ఆవిడ చెప్పాలి. ఆవిడ ఒక ఆడది. అంతవరకు కూడా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కూడా మూసివేయాలి. అందుకు మేము కాకినాడ మహిళలు అందరం కూడా ఈ రోజున సీఏ గారికి, 3 టౌన్ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ముందు ఆవిడ తక్షణం బహిరంగ క్షమాపణ చంపలేసుకుని చెప్పాలి మహిళలందరి తరపున. రాజధాని అమరావతిపై ఆ ప్రాంత మహిళలను అవమానపరిచేలా ప్రచారం చేసిన సాక్షి మీడియా అధినేత్రి భారతిరెడ్డి జగన్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. సాక్షి మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ నిర్వహించిన లైవ్ డిబేట్లో జర్నలిస్టు విశ్లేషకుడు కృష్ణంరాజు రాజధాని అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా, సెక్స్ వర్కర్లుగా పేర్కొంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పిల్లి అనంతలక్ష్మి, పలువురు మహిళా నేతలు మండిపడ్డారు. మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజుతో ఇటువంటి చర్చ పెట్టినందుకు, కొమ్మినేని శ్రీనివాసరావుపై అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసేందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించి సుమోటోగా స్వీకరించి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చిత్రపటాలను తగలబెట్టారు. అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఎంపీటీసీ వెంకటలక్ష్మి, పలివెల గాయత్రి, గుత్తుల లక్ష్మి, పిల్లి వెంకటరమణమ్మ, వాసంశెట్టి, కోమల కుమారి, సరోజ, భవానీ, అనురాధ, లలిత, నాగమణి, సరోజ, పిల్లి దుర్గాభవాని, శ్యామల, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము జగన్ గారిని మహిళల్ని గౌరవించడం చేత కాదు. ఎందుకంటే తల్లిని, చెల్లెల్ని కూడా బయటికి పంపించేసి ఆయన రాజకీయం చేసుకుంటున్నాడు. అలాగే మహిళలందరినీ కూడా ఈవేళ అమరావతి పేరు చెప్పి దూషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గౌరవం మహిళల మీద అసలు ఎప్పుడు కూడా గౌరవం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి మా పార్టీని విమర్శించడానికి ఇందులో మేము ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ఉందండి, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? చర్యలు అయితే గట్టిగానే తీసుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు ఈయనకి 11, ఇప్పుడైతే 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ సారి అయితే 1 సీట్ కాకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలనేసి మేమందరం కూడా ఆలోచించుకుని ఇలాంటి ఆయన్ని రాజకీయంలో కాదు కదా, ఎక్కడ చుట్టుపక్కల కూడా ఉండనివ్వకుండా చేయాలని అనుకున్నాం. ఎందుకంటే తల్లిని బయటికి పంపించాడు, చెల్లిని బయటికి పంపించేసాడు. వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించాడు. ఎవరు కూడా ఆయన కూడా లేరు. ఆయనకి ఏంటో కొంచెం మెంటల కింద వచ్చేసి ఈవేళ అమరావతి మహిళల మీద పడ్డాడు. అమరావతి మహిళలందరూ కూడా గౌరవంగా ఉన్నారు, చుట్టుపక్కల అందరూ గౌరవంగా ఉన్నారు. అలాంటి మహిళని ఈవేళ దూషించాడంటే ఆయనకి ఒక తల్లి, చెల్లి, పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా ఆయన వల్ల లేదు. ఇలాంటి చర్చని పెట్టిన ఛానల్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం? మేము చర్యలు తీసుకోమనేసి మేము హోమ్ మినిస్టర్ గారికి, గౌరవనీయులైన అనిత గారికి, వంగలపూడి అనిత గారికి, అలాగే చైర్మన్ గారికి, ఇద్దరికి కూడా మేము చెప్పి కఠిన చర్యలు తీసుకోమన్నాం. ఎందుకంటే ఈయనకి ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఎదరోళ్ళు కూడా ఏ పేపర్లో కూడా రాయకుండా ఉండాలనే దాని మీద మేము చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సాక్షి ఛానల్ చర్చలో రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మహిళలపై చాలా జుగుప్సకరంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వాటిపై మేము లేడీస్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 500 రోజులు అమరావతిలో
పోరాడిన మహిళల్ని వాళ్ళు ఇలా కించపరచడంలో మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇలాగా చేయడం వల్ల వాళ్ళు అసలు మనుషులేనా? లేడీస్ని అసలు ఎవరైనా సరే అలా తిడతారా? ఆడవాళ్ళు అన్నప్పుడు చాలా గౌరవంగా చూడాలి, తల్లితో సమానం. ఏ మహిళ అయినా సరే తల్లి చెల్లిగా భావించాలి. అలాంటి వాళ్ళని వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మగారిని చెల్లి గారిని కూడా అలాగే ఇంట్లోంచి తరిమేశారు. అలాగా వాళ్ళు తరిమేశారు కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా అదే విధంగా తరివేద్దామని చూస్తున్నారు ఏంటో మరి తెలియదు. కానీ ఎక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ అమరావతిలో అన్ని లైన్గా జరుగుతూ ఉన్నాయి. ఆయనకు అవేమీ కనిపించట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా మన కక్ష సాధించాలన్నది ఆయనకి ఏమి తెలియక ఏమీ దొరక్క మహిళల మీద పడ్డారు. మహిళలకు ఏదో విధంగా మనం ఇలాగ ప్రచారం చేస్తే వాళ్ళు కొంచెం ఇది అవుతారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఇంకా ఆయనకి ఏ విధంగా మాట్లాడాలో తెలియక మహిళల మీద పడ్డారు. అలా మహిళల మీద పడ్డప్పుడు మనం ఏం చేయాలి? అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి మేము అందరం కూడా, లేడీస్ అందరం కూడా కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు మహిళలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు మహిళలకు క్షమాపణ చెప్పాలి. భారతీరెడ్డి గారు మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాక్షి 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 మహిళలకు క్షమాపణ చెప్పాలి. మహిళలకు క్షమాపణ చెప్పాలి. అమరావతి మహిళలకు కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలి. అమరావతి మహిళలకు కించపరిచినందుకు మహిళలకు క్షమాపణ చెప్పాలి. వ్యాపారులను ఎటువంటి ఇబ్బందులు పాలు లేకుండా వారి శ్రేయస్సు కోసం రాష్ట్రంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండాబాబు అన్నారు. కాకినాడలోని ఎన్ఎఫ్ఎల్ రోడ్లో ఉన్నది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా గ్రంథి నారాయణరావు అలియాస్ బాబ్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వనమాడి ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారన్నారు. కానీ ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వం అధికారం రావడంతో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని కొండబాబు అన్నారు. ఛాంబర్ కామర్స్ భవనం నిర్మాణం చివరి దశలో ఉందని దాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తానని వనమాడి చెప్పారు. ఇంకా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రీ పద్మశ్రీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభిస్తుందని దానిపై కార్యశాల నిర్వహించి వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ అందరి సహకారంతో తనకిచ్చిన బాధ్యతలు పూర్తిగా నెరవేరుస్తానని అన్నారు. కార్యదర్శిగా పసుమర్తి కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి గుర్రం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా డేగర రమేష్ల పాటుగా పలువురితో నూతన కార్యవర్గం ఎన్నికైంది. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, బాదం బాలకృష్ణ, కర్రీ నారాయణతో పాటుగా కిరాణా మర్చెంట్ హోల్సేల్ అసోసియేషన్, కిరాణా మర్చెంట్స్ రిటైల్ అసోసియేషన్, టెంట్ హౌస్ అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ నాయకులకు ప్రత్యేక సన్మానాలు చేశారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. వ్యాపార వర్గాలన్నీ కూడా కాకినాడలో ప్రస్తుతం ఉన్నటువంటి 28 అసోసియేషన్స్ ఈ ఛాంబర్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యి ఈ ఛాంబర్ తాలూకు ఉద్దేశాన్ని అమలుపరచాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే ఈ ఛాంబర్ని బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసి కాకినాడ నగరానికి అందివ్వాలనేటువంటిది మా ఛాంబరు తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికి ఇప్పటిదాకా అన్ని వ్యాపార సంఘాలు కూడా మ్యాక్సిమం సహకరించారు. మిగిలినటువంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుని ఛాంబర్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటిది మా ఉద్దేశం. ఇక నుంచి ఏ వ్యాపార వర్గాలకి సంబంధించిన వర్తకులు కూడా ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఉంటారని మా కోరిక. దానికి కూటమిలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ డైస్ మీద రావడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి మద్దతును ప్రకటించారు. అలాగే తోట సుధీర్ గారు సివిల్ సప్లైస్, వీరు కూడా ఎక్కువ సివిల్ సప్లైస్ ప్రాబ్లమ్స్ వ్యాపార వర్గాలకు ఉంటాయి. అలాగే సేల్స్ ట్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మా ఛాంబర్ దృష్టికి వస్తే వెంటనే నాయకుల దగ్గర తీసుకెళ్ళి అధికారులకి చెప్పి ఏ వ్యాపారస్తుడు అన్యాయానికి గురి కాకుండా చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం. అలాగే వ్యాపార వర్గాలు ఎవరు కూడా దేనికి భయపడకలేదు. ఏదున్నా
ఛాంబర్ దృష్టికి కన్నా మీరు తెస్తే మీ ద్వారా మీ పనిని ఛాంబర్ సొంత పనిగా భావించి మా కమిటీ అంతా కూడా పూర్తిగా పనిచేస్తుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ గోడారిగుంటలో గల రూరల్ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద నెర్వస్ సిస్టమ్ సమస్యతో బాధపడుతున్న కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పడాల హేమ కీర్తనకు పంతం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన 12,000 రూపాయలు విలువ చేసి వీల్ చైర్ను అందించారు. ఎమ్మెల్యే 19 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అవసరమైన అందించేందుకు సహకరించినందుకు ముందున్నామని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు అవసరమైన వారికి సాయం చేయడం మన బాధ్యతగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప మండల, రూరల్ మండల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హేమ కీర్తన అనేటువంటి పాపకి పెనుగుదూరు గ్రామం నుంచి పూర్తిగా ప్యారలైజ్డ్ అయిన పొజిషన్, కదలేని పరిస్థితి, అయితే వీల్ చైర్ మీద లేకపోతే మంచంలో వెళ్ళే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆవిడకి పంతం ఫౌండేషన్స్ నుంచి ఇవాళ వీల్ చైర్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్యారలైజ్డ్కి, సెమీ ప్యారలైజ్డ్కి ఒక సిస్టమ్ మార్చి 6,000 నుంచి 15,000 పెన్షన్స్ పెట్టడానికి జరిగింది. మామూలు పెన్షన్ 4,000 ఇస్తే సెమీ ప్యారలైజ్డ్కి 3-man కమిటీ రేపు వచ్చి 3-man కమిటీకి మేము రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆఫీస్ నుంచి 3-man కమిటీ వచ్చి ప్యారలైజ్డ్ అని చెప్పి డిసైడ్ చేస్తే ఇప్పుడు సెమీ ప్యారలైజ్డ్ ఇస్తున్నారమ్మా, సెమీ ప్యారలైజ్డ్ ఇస్తారు. ప్యారలైజ్డ్ దానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ 3-man కమిటీ డాక్టర్ వచ్చి దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత ప్యారలైజ్డ్ పెన్షన్ ఇస్తే ఆ పిల్లలకు, అమ్మాయి వరకు తన పోషణకి, తనకి భారం కాకుండా, పేద కుటుంబం కాబట్టి భారం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తామని సార్. మూవ్ చేయండి సార్. సార్ మూవ్ చేయండి సార్, కొంచెం మూవ్ చేయండి సార్. ఇటు సైడ్కి తెప్పాలి, ఇంకా తెప్పాలి, అంతే అమ్మ. అన్న ఇటు తెప్పాలి, లెఫ్ట్కి తెప్పాలి, అది కూడా ఇటు తెప్పాలి. వేద పండితులు వేద మంత్రాలతో కన్నుల పండుగగా సాగిన ఆది దంపతులకు కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో వించేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు విలపర్తి రామూర్తి శర్మ సమక్షంలో రావులపాలెం కనకదుర్గ ఆలయ అర్చకులు పూజ్యం గణేష్ శివాచార్య వేద మంత్రోచ్చారణతో పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. దీనిలో శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు జ్యోతిష్య రత్న సిద్ధాంతి విలపర్తి వెంకటేష్, శృంగధార అగ్రహారం ఉమవార్ధని నాగలింగేశ్వర దేవస్థాన ఆలయ అర్చకులు సందీప్ శర్మల ఉత్సవ మూర్తులకు అలంకరణ ప్రాయంగా చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులతో ఆలయమంతా శివనామ స్మరణతో మారుమోగిపోయింది. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వస్త్రాలు, ధనంను స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామివారి పార్వతీ రామలింగేశ్వర స్వామివారి యొక్క కళ్యాణం సందూరు గ్రామంలో ఈరోజు విశేషించి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా విశేషంగా భక్త జనావళి యొక్క సహాయ సహకారాలతో చక్కగా పూర్తి చేసుకుని చాలామంది భక్తులు విశేషంగా వచ్చి ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటున్నారు. ఇలా కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎవరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ తీరుతున్నాయని చెప్పి ప్రతి సంవత్సరం కూడా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, సంతానం లేని వాళ్ళకి సంతానము, అవన్నీ కూడా రామలింగేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వారా పొంది ప్రకాశిస్తూ అందరూ కూడా స్వామివారిని సాక్షాత్కారం పొందుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వచ్చి కళ్యాణంలో పాల్గొని తలంబర నక్షత్రాలు స్వీకరించి వెళ్తున్నారు. విశేషమైన కళ్యాణాన్ని ఈ పూట ఈ సమయంలో పూర్తి చేసుకోవడం స్వామివారి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా, ఆయన అనుగ్రహం అందరికీ కూడా భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని స్వామివారిని కోరుతూ స్వస్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.